బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన 4వ మ్యాచ్ లో టీమిండియా అద్భుత పునరాగమనం చేసింది. తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో మెల్బోర్న్ టెస్టులో భారత జట్టు ఫాలోవర్ ను తప్పించడమే కాకుండా 3వ రోజు దాదాపు బ్యాటింగ్ చేశాడు. దీంతో ఈ టెస్టు ఫలితం డ్రాగా ముగిసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్లకి 358 పరుగులు చేసింది. భారత జట్టు ఇంకా 116 పరుగుల వెనకంజలో ఉంది. నితీష్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్ అజేయంగా నిలిచారు. టెస్టు కెరియర్ లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్న నితీష్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. భారత జట్టు ఈ మ్యాచ్ లో పోయిందనుకున్న సమయంలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో నిలబెట్టాడు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో టీమిండియా పరువు నిలుపుకుంది. ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే పుష్ప స్టైల్లో బ్యాట్ తిప్పిన నితీష్ కుమార్ రెడ్డి అనంతరం సెంచరీతో మరో అడుగు ముందుకేసి ట్రావిస్ హెడ్ కు గట్టి కౌంటర్ గా వైల్డ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే నితీష్ రెడ్డి నేలపై మోకాలపై కూర్చొని తన బ్యాట్ ను నేలపై ఉంచి దానిపై హెల్మెట్ ని పెట్టి సంబరాలు చేసుకున్నాడు. అలాగే ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ కనిపించాడు. ఈ క్రమంలో తన కుమారుడి ఆటను ప్రత్యక్షంగా చూస్తున్న తన తండ్రి పడిన తపన ఎంతో హైలైట్ గా నిలిచింది. సెంచరీ చేరువలో ఉన్నప్పుడు ఆయన పడిన టెన్షన్ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో నితీష్ రెడ్డి సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ గిల్ క్రిస్ట్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. నితీష్ రెడ్డి తండ్రి మాట్లాడుతూ, మా కుటుంబానికి ఇది ఓ ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మా జీవితంలో మర్చిపోలేం. నితీష్ 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో చాలా ప్రత్యేకమైన అనుభూతి అని నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి అన్నాడు. నితీష్ 99 పరుగులతో ఉన్నప్పుడు 9 వికెట్లు పడ్డాయి. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఆ సమయంలో సిరాజ్ సమన్వయంతో ఆడడంతో నితీష్ సెంచరీ చేయగలిగాడని, ఇందుకు సిరాజ్ కు కృతజ్ఞతలంటూ నితీష్ తండ్రి భావోద్వేగం చెందాడు.